సృష్టికి మూలం అమ్మ. అమ్మను మించిన దైవం ఉండదంటారు. ఎవరికైనా తొలి బడి అమ్మ ఒడి మాత్రమే. అమ్మ ప్రేమలో అణువంత స్వార్థం కూడా ఉండదు. తన పిల్లల కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడుతుంది తల్లి. మరి అలాంటి తల్లి పట్ల పిల్లలు ఎలా ఉండాలి? ఆమెను తిరిగి ప్రేమించకపోయినా పర్వాలేదు, గౌరవం ఇవ్వకపోయినా ఆ తల్లి బాధపడదు. కానీ కనీసం మనిషిగానైనా చూడాలి కదా. పిల్లల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసే తల్లిని చంపాలని ఎవరికైనా అనిపిస్తుందా? కొంతమంది పిల్లలకు మాత్రం మాతృమూర్తులు విలన్లుగా కనిపిస్తున్నారు. అమ్మ ఒడిలో పెరిగి ఆ తల్లినే కడతేరుస్తున్నారు. నవమాసాలు మోసి పెంచింది. భర్త లేకపోయినా పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడింది. 2 ఆడపిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచింది. వాళ్ల కోసమే మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్కు వచ్చి కష్టపడింది ఆ తల్లి. అలాంటి మాతృమూర్తిపై ఆ కూతురు కక్షగట్టింది. తల్లి అని కూడా చూడకుండా తన చేతులతో చంపేసింది. ఇంతకీ ఆ కూతురు వయసెంతో తెలుసా? కేవలం 16 ఏళ్లు. అంత చిన్న వయసులో తల్లిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ బాలికకు తల్లిపై ఎందుకంత కోపం? ఈమె పేరు అంజలి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన అంజలి 20 ఏళ్లుగా హైదరాబాద్లోని జీడిమెట్లలో నివాసముంటోంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. ఎస్సీ ఎస్టీ మహిళా మండలి అధ్యక్షురాలిగా కూడా పనిచేస్తోంది. భర్తకు దూరమైన అంజలి తన 2 కుమార్తెల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తోంది. అయితే పిల్లల్ని పెంచి పోషించగలం కానీ వాళ్ళ బుద్ధిని మార్చలేం కదా. అంజలి పెద్ద కూతురు విషయంలో అదే జరిగింది. 10వ తరగతి చదువుతున్న పెద్ద కూతురు నిత్యం మొబైల్లో సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో బాలికకు శివ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు నల్గొండలో డీజే చేస్తూ ఉంటాడు. బాలిక శివ కనెక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలోనే బాగా క్లోజ్ అయ్యారు. అదే ప్రేమ అనుకుంది ఆ బాలిక. విషయం తెలుసుకున్న అంజలి కూతుర్ని మందలించింది. అయినా కూతురు మారలేదు. పైగా ఈ నెల 19వ తేదీన ప్రియుడి శివతో కలిసి వెళ్లిపోయింది. తన కూతురు కనిపించడం లేదు అంటూ అంజలి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు పోలీసులు వాళ్లను పట్టుకొచ్చారు. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లికి అప్పగించారు. ఆ తర్వాత రోజు శివను కూడా విడిచిపెట్టారు. ఇంటికొచ్చిన తర్వాత కూతుర్ని గట్టిగా మందలించింది తల్లి. అదే ఆమె చేసిన తప్పయింది. తన ప్రేమను తుంచేసిందని తల్లిపై పగ పెంచుకుంది ఆ కూతురు. కూతురుకు తనపై కోపం ఉందనే విషయం ఆ తల్లికి తెలుసు. కానీ తనను చంపేంత పగ పెంచుకుందని అంజలి ఊహించలేకపోయింది. తల్లిని అడ్డు తొలగించుకోవాలి అని నిర్ణయించుకున్న ఆ కూతురు ఇదే విషయాన్ని తన ప్రియుడు శివకు చెప్పింది. సరైన సమయం కోసం ఎదురుచూసింది. ఆ రోజు రానే వచ్చింది. సోమవారం సాయంత్రం ఎప్పట్లానే అంజలి ఇంట్లో పూజ చేసుకుంటుంది. అప్పటికే శివకు ఫోన్ చేసి నల్గొండ నుంచి రప్పించింది అంజలి కూతురు. అతడు తన తమ్ముడితో కలిసి జీడిమెట్ల వచ్చాడు. ఎప్పుడైతే తల్లి పూజలో మునిగిపోయిందో కూతురు మెయిన్ డోర్ ఓపెన్ చేసి ప్రియుణ్ణి అతని తమ్ముణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ వెంటనే అంతా కలిసి అంజలిని హత్య చేశారు. అలా కన్న తల్లిని తన చేతులతో హత్య చేసింది ఆ కూతురు. హత్య చేసిన తర్వాత తల్లికి కొన ఊపిరి ఉందనే విషయాన్ని గ్రహించి మరోసారి ప్రియుణ్ణి ఇంటికి పిలిపించింది. చనిపోయిందని నిర్ధారించుకునేంత వరకు ఆమెపై అంతా కలిసి అత్యంత పాశవికంగా దాడి చేశారు. మరి కిరాతకం జరిగినప్పుడు అంజలి చిన్న కూతురు ఏమైంది? ఆమె ఎక్కడుంది? ఈ కేసులో ఆ చిన్నారే కీలకంగా మారింది. హత్య ఎలా జరిగిందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు బయటపెట్టింది. మృతురాలు అంజలి అక్క మరిన్ని వివరాల్ని వెల్లడించింది. తల్లి పూజ చేస్తోంది. ఇదే సరైన సమయమని భావించి ప్రియుడు శివ అతడి తమ్ముడు యశ్వంత్ను ఇంట్లోకి పిలిచింది. అంజలి మెడకు చున్ని చుట్టి హత్య చేశారు శివ, యశ్వంత్. వీళ్లకు అంజలి పెద్ద కూతురు కూడా సాయం చేసింది. ఆ టైంలో అంజలి తన చిన్న కూతుర్ని బయటకు పంపించింది. అదే ఆమె చేసిన తప్పు. చెల్లెలు తిరిగి ఇంటికొస్తున్న విషయాన్ని గమనించిన అక్క ఎక్కడ హత్య విషయం బయట పడుతుందో అని తిరిగి చెల్లెల్ని తీసుకుని బయటకు వెళ్ళింది. తిరిగొచ్చి చూసిన ఆ చిన్నారి తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయింది. అప్పుడు మమ్మీ నన్ను బయటికి పంపించింది. అయితే అక్కని తీసుకురమ్మని పంపిస్తే నేను వెళ్ళిన. అక్క ట్యూషన్కి వెళ్ళిందంటే ఇంటికి వచ్చేస్తున్నా. గల్లీలో ఉంటే అక్క బయటకు వచ్చి నాకు చూసి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మమ్మీ శ్రీజన్ తీసుకొని రమ్మంటుంది. ఏమో మాట్లాడుతుంటే ఎవరు వస్తురంట, నిన్న వచ్చిన ఆంటీ వాళ్ళు వస్తురంట అంటే నేను నమ్మి వెళ్ళిన. అక్కతో వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు డోర్లు ఇట్లా మామూలు ఇట్లా క్లోజ్ చేసి మమ్మీ అన్న లోపల ఎక్కలేదు, బయట లేదు, బెడ్రూమ్లో లేదు. కిచెన్లోకి వెళ్ళి చూసే వరకు మొత్తం అంతా డైనింగ్ టేబుల్ పైన ఉన్న సామాన్ అంతా కింద పడిపోయింది. మొత్తం బ్యాట్ స్మెల్ వస్తుంది. మమ్మీ ఎంత గలీజ పడిపోయిందంటే మొత్తం రక్తం ఉంది మమ్మీకి. తల్లి రక్తపు మడుగులో పడి
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందంటూ ఆ చిన్నారి చెబుతుంటే అందరి గుండె తరుక్కుపోయింది. అక్క మాత్రం తనకేం తెలియదు అంటూ బుకాయించిందని చెబుతుంది ఆ చిన్నారి. మేము ఇంటికి వెళ్ళి నేను మా అక్క చూసినాక మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి నాకు డౌట్ రావద్దు వాళ్ళ పైన అనేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని రమ్మంది. వాళ్ళు వచ్చినాక మళ్ళీ మా మమ్మీ డ్యూటీ జోన్ తీసుకొని నెక్ దగ్గర ఇట్లా చేసేసి చంపేసారు మళ్ళీ. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న కూతురు వచ్చి చూసేసరికి తల్లి ఇంకా కొన ఊపిరితో ఉంది. అమ్మను హాస్పిటల్కు తీసుకెళ్దామని ఆ చిన్నారి బతిమిలాడినా అక్క మనసు కరగలేదు. ఆ చిన్నారి మాటల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ తల్లి చనిపోయేంత వరకు అక్కడే ఉన్నారు. ఈడ కొట్టిర్రు, ఈడ సుత్త తీసుకొని గట్టి గట్టి కొట్టిర్రు. అట్లనే పడిపోయింది మమ్మీ. కొన్ని ఊపిరితో అటు ఇటు కాలు కలుపుతారు. నేను అన్న హాస్పిటల్ తీసుకోవద్దామనేసి అసలు నా మాట వినలేరు ఎవరు. మమ్మీ చనిపోయేదాకా అక్కడనే ఉంది. నన్ను ఎవరు ఇటో పోనీయలేరు, ఎవరితో మాట్లాడనీయలేరు. చిన్న కూతురు చెప్పిన వివరాల ప్రకారం దాడి జరిగిన తర్వాత కొన్ని గంటల పాటు బతికే అవకాశాలు ఉండేవి. కానీ చెల్లెలు ఎంత వేడుకున్నప్పటికీ అక్క మనసు కరగలేదు. తల్లి అలా చనిపోతుంటే చూస్తూ అక్కడే ఉంది. నేను చెప్పిన పోలీసు వాళ్ళకి ఫోన్ చేద్దాం అక్క మమ్మీని బతికించుకుందామంటే అక్క వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటుంది, వద్దు ఎవరికి ఫోన్ చేయొద్దు, చేస్తే నిన్ను ఒక కడ వేసేస్తారు, నన్ను ఒక కడ వేసేస్తారు, మనల్ని ఉండనియ్యారు, మనల్ని నాగం చేస్తారు అని చెప్పింది. ఫుల్ భయపడిపించింది. అసలు ఎవరితో మాట్లాడనియలేదు, ఎవరి దగ్గరికి పోయి ఏం చెప్పనియలేదు. మమ్మీ ప్రాణాలు పోయేదాకా చూసింది. కొన ఊపిరితో తల్లి కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ కూతురు మరోసారి ప్రియుడికి ఫోన్ చేసింది. తల్లి ఇంకా చనిపోలేదని, మరోసారి ఇంటికొచ్చి ఆమెను చంపాలి అని కోరింది. దీంతో శివ, యశ్వంత్ మరోసారి అంజలి ఇంటికొచ్చారు. తల్లిని బతికిస్తామంటూ చిన్న కూతురుకు చెప్పి వేరే గదిలోకి పంపించారు. కత్తితో అంజలి గొంతు కోసి హత్య చేశారు. అంజలి చనిపోయిన విషయం తెలిసి షాక్ అయింది ఆమె అక్క శోభ. అంజలి ఇంటికి దగ్గరలోనే ఉంటున్న ఈమె తన చెల్లెల్ని అత్యంత కిరాతకంగా చంపేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. అంజలి చిన్న కూతురు చెప్పిన విషయాల్ని ఈమె కూడా నిర్ధారించింది. దాదాపు ఇదే విషయాన్ని పోలీసులు కూడా చెప్తున్నారు. రోజు ఒక్కసారైనా మాట్లాడుకుంటారు శోభ, అంజలి. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. తనకు ఏ కష్టం వచ్చినా శోభకు చెప్పుకుంటుంది అంజలి. అలా అంజలి పెద్ద కూతురు విషయాలు కొన్ని తనకు తెలుసని, అంతలోనే ఇంత ఘోరం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని అంటున్నారు అంజలి అక్క. ఇన్స్టాగ్రామ్లో ప్రేమ అంట, నల్గొండ డిస్టిక్ అంట, అక్కడ చిన్న పల్లెటూరు అంట. ఆ ఇన్స్టాలో పరిచయమే డీజే కొడతాడంట, వాడు డీజేలో పనిచేస్తాడంట. అక్కడ నుంచి వచ్చి అమ్మాయిని తీసుకొని పోయిండు. 10th చదువుకుంటుంది, 10th చదువుతుంది అమ్మాయి. తర్వాత అక్కడ నుంచొని మా అమ్మని ఎట్లా చంపుదురమ్మని ఫోన్ చేసి పిలిచిందంట. ఫస్ట్ ఉరిపెట్టిళ్ళంట. ఉరిపెడితే మా చెల్లె పునికిలాటలా చావలేదు, కొన ఊపిరితో కొట్టుకుంటుందంట. కొట్టుకుంటా అంటే అప్పటికి అమ్మ చచ్చిపోలేదని మళ్ళీ నిర్ధారించుకొని కొట్టుకుంటుందని, అరే శివ మా అమ్మ చచ్చిపోలేదు నువ్వు మళ్ళీ రా అన్నదంట. మళ్ళీ రాగానే మళ్ళీ అదే చుట్టుతో మళ్ళీ బిగ్గర గుంజి ఇంత సుత్తతోని ఈ తలంతా బర్రి బాధ కొట్టిళ్ళు, ముక్కంతా బాధ కొట్టిళ్ళు, గొంతు నులిమి దమ్మిళ్ళు. మా చెల్లె రూమ్ అంతా పెనుగులాటలా, ఇల్లంతా రక్తము. నా చెల్లె ఎంత పోరాటమో చేసింది, బ్రతకాలని ఎంతో ట్రై చేసింది. నా చెల్లె ఆఖరికి చావు అయిపోయింది. దారుణంగా హత్య చేసిన తరువాత తనకు ఓ కాల్ వచ్చిందని చెప్పింది శోభ. హత్య చేసిన అంజలి కుమార్తె స్వయంగా ఫోన్ చేసి అమ్మ కుర్చీపై నుంచి కింద పడిందని తనకు చెప్పిందని, వచ్చి చూస్తే పరిస్థితి మొత్తం దారుణంగా ఉందని తెలిపింది. అదే పాప ఫోన్ చేసి అమ్మ మా అమ్మ కుర్చీలకెళ్ళి కిందే పడ్డది రా అమ్మ అంట. నేను మీ అమ్మ ఎట్లా అయిపోయింది అని అంటే, లేదమ్మా కింద పడ్డది హాస్పిటల్ తీసుకుపోదా రా అనగానే నేను PS పోలీసులు ఒక్కసారే వచ్చినాం ఇంటి దగ్గరికి, నన్ను లోపల రానియలేదు. నువ్వేమవుతావమ్మా అంటే అక్క అనగానే ఆగన్నారు. స్పాట్ డెడ్ అంటాను. నాకు అర్థం కాలేదు. అప్పటికే మా చెల్లె చనిపోయి 2-3 గంటలు అయిపోయింది సార్. మర్డర్ సీన్ చూసిన పోలీసులు అంజలి అక్క శోభను ఇంట్లోకి అనుమతించలేదు. ఆమె తట్టుకోలేదని పోలీసులు అలా చేశారు. ఆ తరువాత అంజలి చనిపోయిందనే విషయాన్ని వెల్లడించారు. తన చెల్లెలికి న్యాయం చెయ్యాలని కోరుతోంది శోభ. 16 ఏళ్ల వయసులో కలిగేది ప్రేమ కాదంటున్నారామె. ఆ వయసులో ప్రేమ పేరిట పిల్లలు రకరకాల పిచ్చి పనులు చేస్తున్నారని, ఇప్పుడు ఏకంగా ఇలా హంతకులుగా మారుతున్నారని ఆమె బాధపడింది. ఎంత ట్రై చేసిందో నా చెల్లె, దాన్ని బలవంతం ఉపయోగించిన అది బతకలే. అది కొట్టుకుంటుంటే ఎవరో వస్తున్నారు అని చెప్పగానే మళ్ళీ దాన్ని వదిలేసి పరారైపోయిన చిన్న పాప వచ్చిందంట. చిన్న పాప వచ్చరికి ఏమైంది అక్క అంటే,
పూజ చేస్తుంటే అమ్మ కింద పడ్డదని చెప్తే సరే లేపుదాంలే అమ్మలే అంటే ఇట్లా చూస్తుందంట. ఇట్లా చూసుకుంటే ఇట్లా సైగా చేస్తుందంట. మాట వస్తలేదంట. అమ్మకి మాట వస్తలేదంటే నేను అమ్మతో మాట్లాడతా, నువ్వు పక్క జరగానే ఈ అమ్మాయిని మళ్ళీ మీ ఫ్రెండ్ నన్న అమ్మ వాళ్ళ ఫ్రెండ్ నన్ను ఎవరైనా తీసుకురాపండి. నా బిడ్డ పరిగెత్తుకుంటే బయట కురికిందట. బయట కురకంగానే శివ యశ్వంత్ మా అమ్మ చచ్చిపోలేదు మళ్ళీ రాను అనగానే మళ్ళీ వచ్చి ఇట్లా కొట్టే సుత్తెలు ఉన్నాయి, ఇంట్లో సుత్తెలు ఉన్నాయి, షాకులు ఉన్నాయి. సుత్తెతోని పుర్రంతా పగలగొట్టిండు. ఇక్కడ పగలగొట్టిళ్ళు, ఇక్కడ పగలగొట్టిళ్ళు, మొత్తాన్ని పగలగొట్టేసి నా పిల్ల ప్రాణం మొత్తం పోయిన తర్వాతనే నాకు ఫోన్ చేసింది. మొత్తం కంప్లీట్ అయిపోయినాక అమ్మో. అంజలి చిన్న కూతురు అంజలి అక్క చెప్పిన విషయాల్ని పోలీసులు కూడా నిర్ధారించారు. ప్రేమను కాదన్నందుకే కన్న తల్లిని కూతురు హత్య చేసిందని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ప్రకటించారు. కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్లగొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అంజలి అక్క ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మర్డర్ కేసు నమోదు చేశారు. వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదిస్తామని, నిందితులను కోర్టు ముందు హాజరుపరుస్తామని అన్నారు. స్పాట్కి పోవడం జరిగింది. స్పాట్కి పోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ శోభ అక్కడికి రావడం జరిగింది. ఆ శోభ ఇచ్చిన కంప్లైంట్ మీదకు మేము కేసు నమోదు చేసుకొని, మర్డర్ కేసు కింద నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఆ ఇచ్చిన కంప్లైంట్లో శోభా గారు ఏం చెప్పారంటే అందులో వాళ్ళ సొంత కూతురు, అదేవిధంగా అతను ప్రేమించిన అబ్బాయి ఇంకా వేరే వాళ్ళ సాయంతో ఈ మర్డర్ చేసినట్టు వాళ్ళు అనుమానించి మాకు కంప్లైంట్ ఇచ్చారు. అది కేసు నమోదు చేసుకొని ఇమీడియట్గా కూడా పోస్ట్ మార్టం నిమిత్తం మేము గాంధీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలిక 18 ఏళ్ల పిల్లాన్ని ఇష్టపడింది. ఇద్దరి మధ్య ఓ రకమైన వ్యామోహం ఏర్పడింది. దాన్ని ఆ మైనర్ బాలిక ప్రేమ అనుకుంది. వారించిన తల్లిపై పగ పెంచుకుంది. విచక్షణ మరిచి ప్రియుడితో కలిసి కన్న తల్లిని కడతేర్చింది. నిజంగా దీన్ని ప్రేమ అంటారా? తల్లిని చంపి ఆ బాలిక ఏం సాధించింది? టీనేజ్లో ఏర్పడేది కేవలం ఆకర్షణ మాత్రమే. ఆ మత్తులో పడి ఎంతో మంది తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. బంగారు భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది అంజలి మర్డర్ కేసు.